మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డలను కాదనుకుంది కసాయి తల్లి. ప్రియుడి మోజులో ఇద్దరు చిన్నారులకు విషమిచ్చింది. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిత్యశ్రీకి విషమిచ్చింది తల్లి ఉష. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూతురు నిత్యశ్రీ మృతి చెందింది. ఇక కుమారుడు వరుణ్ తేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. 4 నెలల క్రితమే అనుమానాస్పద రీతిలో ఉష భర్త మృతి చెందాడు. ఉషను శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. డోర్నకల్ మండలంలోని జోగ్యా తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో ఇద్దరి పిల్లల్ని, కన్న పిల్లల్ని కూడా కడతీర్చేందుకు ఆ తల్లి తెగించింది. ఇద్దరి చిన్నారులకు విషమిచ్చి చంపే ప్రయత్నం చేసింది. కన్న బిడ్డలను కాదనుకుంది ఆ కసాయి తల్లి. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిత్యశ్రీకి ఇద్దరికి కూడా ఆ తల్లి విషమిచ్చింది. ఉష అనే ఆ మహిళ ఇద్దరి పిల్లలకు విషం ఇవ్వడంతో అందులో నిత్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక కుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సరిగ్గా 4 నెలల క్రితమే ఉష భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 4 నెలల తర్వాత సరిగ్గా ఇద్దరు పిల్లలకు కూడా విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమెను శిక్షించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డోర్నకల్ మండలంలోని జోగ్యా తండాలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. జరిగిపోయినా కూడా ఒప్పుకున్నాం. వాళ్ళు ఇట్లా చేస్తుందని మాకు తెలియదు. రోజు వస్తాడు పోతాడు, పిల్లగాడు చెప్పలేకపోతాడు. మందు శాతంలో మేమైతే చూడలేదు. పిల్లగాడు పేరు పెడతాడు. ఇప్పుడు అమ్మాయి జరిగిపోయింది, కొడుకు జరిగిపోయిండు. అయితే ఒక్క పిల్లగాడు ఉండు. నా కళ్ళు లేవు, 2 కళ్ళు. ఎవరు రాతారే 10 లక్షలు 20 లక్షలు అపోయింది సార్. దీని గురించి ఏందో వాడు ఏసీ హైదరాబాద్ ఏసీ ఆఫ్ చేయటం ఎందుకు, నేను కళ పెట్టడం చెప్పడం కారణం ఏంది? నాకు అది కావాలి. ఏని గురించి అని నా కొంప అంతా మునిగిపోయింది. నా ఇల్లు సంసారం అంతా ఆగం చేసింది. నా కొడుకు ఎవరు చేస్తారు సార్? సంచేస్తున్నా సార్. జరిగిపోయినా కూడా ఒప్పుకున్నాం. వాళ్ళు ఇట్లా రైట్. మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్న బిడ్డలను కసాయి తల్లి ప్రియుడి మోజులో చంపాలని చూసింది. ఇద్దరు చిన్నారులకు కూడా విషమిచ్చింది. దీంతో కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇక కొడుకు ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గతంలో కూడా ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా ప్రస్తుతం ఆ మహిళ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఆమెను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డోర్నకల్ మండలంలోని జోగ్యా తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. రైట్, మా కొలీగ్ వెంకటరత్నం జనవుతున్నారు. వెంకటరత్నం, జోగ్యా తండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అసలు ఏం జరిగింది? అదే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యా తండా గ్రామంలో 17 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన సభ్య సమాజాన్ని తలదిద్దుకునే విధంగా మారింది. అందులో అక్రమ సంబంధాలు ఇంత పాశవికంగా మారతాయి అన్నదానికి ఒక పరాకాష్ఠగా నిలిచినటువంటి సందర్భం. కన్న తల్లి అంటే తను ఇదివరకు 4 నెలల క్రితమే భర్త కూడా చనిపోయాడు. కానీ ఇది అక్రమ సంబంధాల విషయంలోనే అన్నటువంటి అనుమానాలు కూడా అప్పుడు కలిగాయి. కానీ భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు కన్న పిల్లలు అడ్డు వస్తున్నారనేటువంటి దాని మీద తన కడుపున పుట్టి నవమాసాలు పెంచి పోషించినటువంటి తల్లి వరుణ్ తేజ్ అలాగే నిత్యశ్రీ ఇద్దరు వాళ్ళ పిల్లలకి కూల్ డ్రింక్స్ లో విషం అలాగే గడ్డి మందు కలిపి ఆ పిల్లలకు ఇచ్చి చంపింది. అంటే దాదాపు అంటే మొన్న చిన్న నిత్యశ్రీ చనిపోయింది. వరుణ్ తేజ్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా స్థానికులు కూడా చాలా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆమెను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కొంత పిల్లల ముఖం చూసి కొంత ఆలోచన చేయాలనేటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేను నిత్యశ్రీ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఎంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఒక ఆగ్రహ జ్వాలలు మాత్రం వారిలో మిన్నడుతున్నాయి. అయితే ఇప్పటికీ తన అంటే కన్న పిల్లలను ఎలా కడతీర్చారన్నటువంటి ఆలోచనలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కుట్రకోణ వెనుక మాత్రం ప్రస్తుతానికి కేవలం అక్రమ సంబంధాలే ఉన్నాయన్నటువంటి విషయాలు మాత్రం తెలుస్తున్నాయి. దీనిపై కూడా చిన్నారులు చంపాలని చెప్పి ఉషాకు అసలు సలహాలు ఎవరిచ్చారు, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఉషా వాడిన ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలించి నిజానిజాలు వెలికి తీయాలని చెప్పి గ్రామస్తులు కూడా ఇప్పుడు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
కల్పిస్తున్నారు. చిన్న అంటే నిత్యశ్రీకి న్యాయం జరగాలన్నటువంటి ఆ కోణంలో కూడా ఆయన ఆలోచించారు. కానీ ఆమె చనిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఎంతో బాధపడుతున్నారు. కానీ ఆ కసాయి తల్లి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ జోగ్య తండాలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే ఉన్నది. ఎక్కడ చూసినా ఎవరి కళ్ళలో చూసినా భావోద్వేగమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని ఇంత కసాయిగా కర్కశంగా చంపడం వెనుక కారణాలు ఏందన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏమైనా ఇంత తీవ్ర పరిస్థితికి ఒడిగట్టినటువంటి ఉషను శిక్షించాలి తీవ్రంగా. అంటే మళ్ళొకరు ఇటువంటి పనులు చేయకుండా ఉండాలంటే ఈమె యొక్క శిక్ష సమాజానికి అక్రమ సంబంధాలు చేసేటువంటి వ్యక్తులకు కనువిప్పు కలగాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నారు. ఇది మళ్ళీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరగకుండా కఠినంగా శిక్షించాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. రామ్దాస్. రైట్ సార్, థ్యాంక్ యూ రత్నం. సో ప్రీడి మోజులో కన్న బిడ్డలను కాదనుకుంది ఆ కసాయి తల్లి, బిడ్డలను అడ్డు తొలగించాలనుకుంది. ఇక ఆ ఇద్దరు పిల్లలకు కూడా విషం ఇచ్చి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో కూతురు నిత్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స మొత్తం మృతి చెంది ప్రస్తుతం కొడుకు వరుణ్ తేజ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 నెలల క్రితమే అనుమానాస్పద రీతిలో ఉష భర్త మృతి చెందాడు. దీంతో ఆ భర్త మృతికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం, అక్రమ సంబంధంతోనే ఆ ప్రియుడి మోజులో మొత్తం కుటుంబాన్ని కూడా దూరం పెట్టాలని, కడతీర్చాలని భావించింది ఆ మహిళ.